ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. కక్ష చేతనైనను వృధాతిశయ చేతమునైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుడి. ఫిలిప్పి 2:3. సాధారణంగా యువతకు రకరకాల కోరికలుంటాయి. మంచి కోరికలు కోరుకోవడం తప్పేం కాదు. స్వప్రయోజన కోరికలు వద్దు అని పౌలు ఉద్బోధిస్తున్నాడు. ఓ రోజు ఒక చిన్న విన్నపంతో జెబెదయి భార్య ప్రభు దగ్గరకు వచ్చింది. అది పూర్తి స్వప్రయోజన కాంక్ష. ప్రభువు ముందు మోకరిల్లి, ప్రభు, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకరిని నీ కుడివైపున, ఒకరిని నీ ఎడమవైపున కూర్చుండబెట్టుకోమని అంటుంది. ఆమె ప్రవర్తనకు ప్రభువు కదిలించబడలేదు. చూడండి, సర్వజ్ఞుడైన దేవుడిని, ఆయన క్రియలను ఎవ్వరూ మార్చలేరు. మానవుల హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. ప్రభువు ఇలా బదులిచ్చాడు, నీవు అడిగేదేమిటో నీకు తెలియదు. నీ కుడి ప్రక్కన కానీ నా ఎడమ ప్రక్కన కానీ ఎవరిని కూర్చోబెట్టుకోవడం నా ఇష్టంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం ఆ స్థలం సిద్ధం చేసి ఏర్పాటు చేశాడో వారికి మాత్రమే అది దక్కుతుంది. ప్రభువిచ్చిన ఈ జవాబు మీకు ఏమనిపిస్తుంది? రాత్రికి రాత్రే ఫలితం తేలాలని ఏ పని మొదలుపెట్టకండి. ప్రభువు నిర్ణయించిన సమయం కోసం ఎదురు చూడండి. ఎందుకంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు. ఆయన సమయం మన సమయం వంటిది కాదు. ప్రతిదానికి తగిన సమయం అంటూ ఒకటి ఉంటుంది. కనుక ప్రతి కార్యం వెనుక ప్రభువు నిర్ణయించిన కాలము ఒకటి ఉన్నదని గుర్తుంచుకోండి. ప్రార్థించండి, ఎదురు చూడండి. ఎట్టి పరిస్థితులలోనూ మధ్యలో విరమించకండి. ఎందుకంటే నిన్ను పిలిచిన ఆ ఘనునికి నీకిచ్చిన వాగ్దానాలు నిలుపుకోవడం తెలుసు. ఆయన ఎంతో నమ్మకస్తుడు. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, నీ నుండి జవాబు పొందేందుకు అనేక పర్యాయాలు ఆతురపడ్డానే వాడిని. నీ కొరకు ఎదురు చూడడం నాకు నేర్పవా ప్రభువా? నిన్ను విశ్వసించుటకు, నీపై ఆనుకొనుటకు, నీ వాగ్దానాలు తగిన సమయంలో అందుకొనుటకు మాకు నేర్పు. నీ ఆకాంక్షలను మించి నేను ఊహించేదానికంటే, కోరేదానికంటే నీవు ఎక్కువ ఇస్తావు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.